పోయిందనుకో ఎంతైనా అన్న మన ముగ్గుల బతుకు ఆడల కింద పచ్చి పురుషుకొని తీరు కదా అందుకొరకు ఆడల ముగ్గులకు ఉండాలి ముగ్గుల మీద ఆడలకు ఉండాలి ఆడల మీద మొగలకి ఏంటిది మొగల మీద ఆడలకి ఏంటి ఉండేది పిల్ల మీద మొగలికి ఉండాలి ప్రేమ మొగలి మీద పిల్లలకి ప్రేమ ఉండాలి ఏ మొగోని కానీ మనసు ఉండదు 2 రూపాయలు ప్రేమ ఇప్పటి పురాణాలు ఏమంటుందండి 100% లవ్ అంటారు అది వెనకట్టే ఉంటుంది ఇప్పుడు ఉంటుంది ఆ 2 రూపాయలు ప్రేమ వెనకటి పెద్దలు గుణవంతులు జ్ఞానవంతులు ఎట్లా వచ్చారు అయ్యా చాలా ప్రేమ తీసుకుపోయి తల్లిదండ్రులు వచ్చారు ఎందుకంటే ఇక కూర్చున్న కదా ముసలి మూత్రాలు దేపూడాల క్షేత్రాలు మూత్ర మాసాలు ముక్కులు మాసాలు మూడాల బుర్రలు పడిగేలు గంగిలు కళ్ళ కాళ్ళ కళ్ళ సౌతులు 3 గోడల కడపోతుంది అక్కడ పిల్లగల్లో పట్టుకొని సండే మీటింగ్ పెట్టి నా కొడయ్యడిన కొడుకు మాట్లాడతాను బాబు అని పులిగి 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 సత్తరు కావచ్చు అని చాలా ప్రేమ తీసుకుపోయి తల్లిదండ్రులు వచ్చారు ఇక్కడ నా కొడుకులు ఇంకో చరణ ప్రేమ తీసుకుపోయి వచ్చి ఆడబిడ్డలుగా వచ్చారు ఇంకో చరణ ప్రేమ తీసుకుపోయారు అన్నదమ్ములుగా వచ్చారు మిగిలిన చరణ ప్రేమ తీసుకుపోయి చేసుకున్న పిల్లల మీద లోపించే బిడ్డ రేపు వైద్యంలో దాచుకున్నారా శారణ ప్రేమ ఒప్పుకున్నారా పిల్లలు శారణ ప్రేమకు పిల్లలు ఒప్పుకున్నారంటే బిడ్డ ఎక్కడి కాలం లోపల మగ పిల్లగాడికి పిల్ల కావాలంటే దొరకలే ఎందుకంట నాటి కాలం లోపల బిడ్డ వాహనాలు లేవు బండ్లు లేవు బైకులు లేవు సమాచారం లేదు ఖాళీ నడక నడుచుకుంటున్నారు కాబట్టి తిరిగంగా 7 జతల చెప్పుల జోళ్ళు అరగంగా 30 ఏళ్ళ ముగ్గురికి 3 ఏళ్ళ అడవిలో దొరికింది ఏమంటారు దొరికిందలే ఇక 30 ఏళ్ళ ముగ్గురికి 3 ఏళ్ళ అడవిలో దొరికింది పిల్ల ముఖం పిల్లగాడు ఎక్కడ చూసిండు కోలు పీటలు చూసిండు పిల్లగాడి ముఖం పిల్ల ఎక్కడ చూసింది కోలు పీటలు చూసింది కోరుల ముఖం సైలేడు కోరి కోలకే లేచాడు దింకపోద్దా అని సైలేడు ముఖానికి సదర భాషంగా కట్టారు అమ్మా ఎనకటి భాషంగాలు కోళ్ళ కూర్చున్న మొగలి ముఖం ప్రాంతం కనిపించిందా కనిపించిందా ఎనకటి ఆడలో ఒకరిద్దరు పొరాలు పెట్టేదాకా అత్తమామ చూడంగా అమ్మతోడు మాట్లాడారా ఎనకటి కాలంగా నడిచిందయ్యో ఈనాటి నాతోటి ఒకరున్నారు వాళ్ళకి వెనక తెల్లారి 2 రూపాయలు ప్రేమ తీసుకుపోయి నా గుండెకాయ నా బెండకాయ నా దొండకాయ ఉలకాయ ఉండదు ఒక్క ఎక్కువ మాట్లాడుతుంది అయితే 2 రూపాయలు ప్రేమ తీసుకుపోయి పిల్ల మీద వరకు వస్తుండే చేసుకున్న భార్యల కింద భర్తలు పడివేసుకున్నారు ఈ నడి యువకుడు భార్య మీద ప్రేమ ఉండి సీరియల్ ఎవరు సొమ్ములు దేవాలి కానీ కానీ ఆడళ్ళకు మరవైతారయ్యో కొన్ని చుట్టూ కూర్చొని నాటి వేసరి కాక ఇంటిలో 10 మంది పెద్ద మనుషులు చూడంగా కృషిలో కాళ్ళు అడుచుకుంటే టచ్చుకొనుతున్నారు ఈనాటి కొత్త కోడలు నా భార్య శావలదేవి నిన్న మన దినవంతుడు నా భర్త సూష పొదవది కలిసేదాన్ని వల్లి పట్టుకోని నా పాదములు కరిగింది పైన చల్లుకున్న నిన్న ఉన్నదంత ప్రేమ కావాలేదా మరి నా భార్య ఎక్కడ ముచ్చట పెడుతుందో కడే తెరవాలి అక్కడు రాజ్యాన రాదు అమ్మవారు చూడు కాదేవి ఏనాడు గమనించుకున్నది భర్త వస్తున్నాడు ఒక పుణ్యమాది పురుషుడు మీద బతుకమని అమీలియ బంగారం అన్నరే అమల అందుకే అన్నరమ్మయ్యాడ తల్లికైనా భర్తతోని భాగ్యం అన్నారు మొగనితోని మోక్షం అన్నారు ఆడతల్లికి ప్రత్యక్ష దైవం అన్నరే అమల భర్తవేన తెల్లారి ఆడదాని బతుకు బండతోని సమానమాట 3000 తెల్లారి ఆడదాని బతుకు మొద్దుతోని సమానమే అవ్వాల అన్నల రాజ్యం అడవి రాజ్యం కొడుకుల రాజ్యం కొండల రాజ్యం బిడ్డల రాజ్యం వీడు రాజ్యం చేసుకున్న భర్త రాజ్యం ఆడదానికి స్వరాజ్యమే అవ్వాల ఏటివాడు మూడ
మొగడాని ఎక్కిరియరాలు గుడ్డోడు మొగడాని గుంపియరాలు పొట్టోడు మొగడాని పొట్టు మడవరాదు భర్త సన్యాసి అయితే సంఘ జోరును మోసిందన్నాడు అని భర్త వేడికి బయలుపోతున్నది కన్నమా తల్లి మాజీ బట్టలతోటి పోతే మర్యాద కాదని తడిబడి తడిబడి దానం వేసి తడివత్రం విడిచిపడి వత్రం కట్టి ఊసి ముడిచి కొప్పులు పెట్టి కొప్పుల్లో చిరుమల్లె పూలు పెట్టుకొని భర్త వేటికి బయలుపోతున్నది ఇక తల్లి శ్యామలదేవి అల్లల్లనే రెడీ చేదారి కోయ వాళ్ళనే రెడీ చేదారి కోయ ఇప్పుడు గింటలు కడే మరి మాసండి ఎంత లేడీస్ 24-25 ఎప్పుడు లేడీస్ అండి ఇప్పటిదంట చేసుకున్నాము కూడా నాలుగు అంగలేనోడు పొద్దు ఒడిసలేక వాళ్ళు అనుకో పొద్దులేసేవాళ్ళు బాడితో నీకు పొద్దుకి తగ్గింది దిగలేదారా నీ తల పండు వాళ్ళకి నీ మొత్తం తప్ప అర్థం నాకు ఒక తాగుతున్నావు తిరుగుతున్నావే వండున పడుకోలే పోలేము తెల్లలేము లేవు లేవు అని గాడి సాగుతుంటే గడ్డ పోరాటం ఏమంటున్నారు నాని తనకురా నా బంగారం తనకురా నన్ను వాడిపోవడానికి మనసు పడలేదు తగ్గించుకునే పోరాటాలకు మనసు పడలేదు అన్నీ గమ్మతున్నారు
తిన్నట్టే ఉండాలి, తిన్నట్టే ఉండాలి, తిన్నట్టే ఉండాలి. ఏ ఇంటి లోపల అడవిలకి నవ్వుకుంటూ ఉండదు, ఆ ఇంటి లోపల లక్ష్మీ దేవత ఉంటుంది, మన్ను ముట్ట బంగారం అవుతుంది. ఇంట్లో మాడమ్మక పాడాలు ఉంటారు, ఆ ఇంటి లోపల కటిక దరిద్రం ఉంటది, మొగడికి పెనానికి ఎప్పులోనే ఉంటది. ముఖం మార్చి నా తింటుంటే ఎన్ని రోజులున్న మొగడికే పీడే అన్నవాడు. మొగోడికి అవతల 60 లక్షల బ్యాక్ ఉండదు, ఏం కాదు ఇంట్లో పెన్నం పోరు ఉండదు. ఏ ముగ్గురు రెక్కల కట్ట చేసి ఆకడానికి పెన్నం చేసి అన్నానికి ఇంటికి వచ్చినప్పుడు చేసుకున్న వారు ఎట్లుండాలి, మన కాళ్ళకి వెళ్ళించి ఆ యొక్క కంట్రోల్ వేసి ఒక్కొక్క మాట మాట్లాడిన మొగుడు ఏమనుకుంటాడు, భగవంతా బయట పని ఎప్పుడు అయిపోవాలి, ఇంట్లో పెన్నం చేతి అన్నప్పుడు మొగుడు అనుకుంటాడు. ఇల్లు మీద మనసు ఉంటుంది మొగోనికి, పిల్లల మీద మనసు ఉంటుంది మొగోనికి, పిల్లల మీద మనసు ఉంటుంది మొగోనికి. ఓగో నా బంగారు కళ్ళు ఉంటుంది, మొగడు రాక ఉంది, ఇంట్లో మంచిగా ఉంటాడు, మొగడు కనిపి భయం అత్తున్న బాంచలో పడుకు మళ్ళీ అత్తుండే తినడానికి అత్తున్నాడే ఆయన మొగడు ఇటున్న బోర్డు తీసి అటు వారెత్తది, అటున్న బోర్డు తీసి ఇటు వారెత్తది, అత్తగా ఉంటే బండు కడుగుతుంది, ఆకిట్ట పోరాటం ఉంటే మొగడు చూడంగా అంగబెట్టి 4 బుద్ధులు వస్తుంది. చేసుకున్న మొగడు ఏమనుకోవాలి, నేను ఇంటికి ఎందుకు దేవుడు అప్పుడు గుణవంతుడైన భర్త కూడా లంగకు దారిస్తాడు. మరి ఆయన తాగుడు అలవాటు లేనుడు తాగుడు అలవాటు అవుతాడు, తిరుగుడు అలవాటు లేనుడు తిరుగుడు అలవాటు అవుతాడు. గుణవంతుడైన భర్తను కూడా లంగం తయారు చేసేది ఇంట్లో పెళ్ళవే, లంగను కూడా గుణవంతుని చేసేది ఇంట్లో పెళ్ళవే. రామా శ్యామలదేవి నిన్న మనం నవ్వుకుంటూ వచ్చేదాన్ని, ఇలా నీ ముఖం మీద కలలేదు బామా, అటువంటి నీ గవ్వలాంటి కళ్ళల్లో గవ్వలో చిరుకులు తీస్తున్నవే దేవి. మరి నాయన సతికి పది అనురు పదికి సతి అనురు ఎట్లు బండి ఎక్కువైతే గట్టు ఎక్కువ అంటే ఎక్కువ గట్టు దిగుమంటే దిగుతాయి, ఎటువంటి పెడతాయి. సంసారం అంటే సాగరం 1000 పంట 100 లైఫ్ అన్నారు. మరి నాయన భార్య కష్టం అయితే భర్త ఆదుకోవాలి, భర్త కష్టం అయితే భార్య ఆదుకోవాలన్నారు. ముఖం లోపలేదు నాడు తెల్ల తప్పలేదు, ఇలా కాంతి కళ్ళ ముఖం కడతా నిజంగా పోయింది.